అనేది ఇప్పుడు కుల ప్రాతిపదికనే నడుస్తుంది కదండి. అలా వాళ్ళే చేస్తున్నారు మొత్తం డివైడ్ చేసేది. ఇప్పుడు ఆంధ్రాకి డివైడ్ చేసినప్పుడు స్పెషల్ స్టేటస్ తెప్పిస్తానన్నారు. తర్వాత ఒక్క పార్టీ తెప్పించలా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా తెప్పించలేరు. చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేదు, జగన్ గారు తీసుకురాలేదు, బీజేపీ తీసుకురాలేదు, డివైడ్ చేసేసిన కాంగ్రెస్ తీసుకురాలేదు. ఇప్పుడు ఎంత స్వీప్ వచ్చినా కూడా ఇవ్వరు కదండి. ఎందుకంటే ప్రత్యేక హోదా ఏదైతే ఉందో అది ముగిసిన అధ్యాయం అని ఎప్పుడో చెప్పారు. మాట్లాడనివ్వరు. ఫస్ట్ వాళ్ళు ముగిసిన అధ్యాయం ఎప్పుడు చెప్తారు కదండి. వాళ్ళ దాని మీద వాళ్ళు స్టాండ్ అయి ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్. అందులో మన దేశం యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే తలుపులు వేసేసి రాజ్యాంగాన్ని డివైడ్ చేసేసి సోనియా గాంధీ తలుపులు వేసేసి జీవోలు పాస్ చేసేసారు, డివైడ్ చేశారు. అది ఎవరు ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మద్దతు పలికిచ్చారు డివైడ్ చేయండి అని. కేసీఆర్ గారు, జగన్ గారు అందరూ. సో ప్రజలే మర్చిపోతారు. ఆ రోజులు మర్చిపోయి మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలో రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఆంధ్రాలో. ఇవన్నీ పక్కన పెడితే అంటే ఒక ఎనలిస్ట్ గా కాకుండా ఒక జ్యోతిష్యం తెలిసిన ఒక పండితుడిగా, ఒక ఆస్ట్రాలజర్గా మీరు ఏం చెప్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి అంటే అతనికి జాతక బలం కానీ గ్రహ బలం కానీ ఇలాంటివన్నీ తోడ్పడ్డాయా? జగన్ గారు ఓడిపోవడానికి ఆయన గ్రహ బలం ఇలాంటివి ఏమైనా ఇది చేశాయా? 100%. ఏంటి సార్? మేష రాశిలో రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ధనుస్సు రాశి, ఓకే, మీన లగ్నం. కాబట్టి ఆ రవి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడేంటి ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి పోస్టుల్లో, టాప్ పోస్టుల్లో లెజెండ్గా ఎన్డీఏ ఫ్రంట్ ఏర్పాటు చేసిన నేషనల్ ఫ్రంట్ కీలక వ్యక్తిగా ఆయన ఎప్పుడు అధికారంలో లేకపోయినా సరే ఆయనకి అధికారాన్ని అనుభవించినటువంటి వ్యక్తి అని నేను అనేక వీడియోస్లో చెప్పాను. చంద్రబాబు నాయుడు గారికి అంత బాగుంది. రవి రాహుల బలం బాగుండాలన్నమాట. సో ధనుస్సు రాశి వారికి ఒక 5% తగ్గింది. ఓకే, అందువల్లనే వీళ్ళందరినీ కలుపుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారికి 5% తగ్గిందండి. గురుబలం తగ్గింది. సో అందుకని కలుపుకోవాల్సి వచ్చింది. విడిగా వస్తే అసలు రారాయన, రారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిది కన్యా రాశి. కన్యా రాశి కాబట్టి భాగ్యములోకి గురుడు వచ్చాడు, ప్రజాకర్షణ బాగుంది. అందుకని ఇదే వ్యక్తి, ఇదే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎందుకు గెలవలేదు? అప్పుడు 2 చోట్ల వేస్తే 2 చోట్ల ఎందుకు ఓడిపోయారు? గురుబలం. నెక్స్ట్ ఆయన టైం బాగుంది. అలాగే మోడీ గారి పేరు మీదే కదా మనం జాతకాలు చూసేది. ఇప్పుడు బీజేపీకి వృశ్చిక రాశి 7వ స్థానంలో ఉన్నటువంటి గురుడు చూస్తున్నాడు లగ్నాన్ని. కాబట్టి అది కూడా బ్రహ్మాండంగా ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి. కాబట్టి 3 యాడ్ అయినప్పుడు క్యుములేటివ్గా మళ్ళీ రిజల్టెంట్ ఏంటంటే కంప్లీట్గా బ్రహ్మాండమైనటువంటి ఫోర్స్ని తీసుకొచ్చింది. ఇక మన జగన్ గారి దగ్గరికి వద్దాం. జగన్ గారిది మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం. కాబట్టి మిథున రాశి వారికి గురుబలం తగ్గిందని 3 సార్లు చెప్పాను నేను. అయితే ఈయన సింగిల్గానే వెళ్ళారు. ఇంకా ఆల్టర్నేటివ్ మరి అప్పుడు కావాలనుకుంటే ఈయన బీజేపీతో కొయిలేషన్ చేసుకోవచ్చు, వాళ్ళు ట్రై చేసే ముందు, లేదా ఇంకో ఏదో ఆల్టర్నేటివ్ చేసుకోవచ్చు. కానీ ఆయన చేయలేదు అలా. ఆయన చేయకుండా తన అభివృద్ధిని అజెండాగా మాట్లాడుకున్నాడు. పాప ఆయన ఏంటి, నేను చేసిన మంచి పనులు ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టాను, స్టూడెంట్స్ అందరికీ టాబ్లెట్స్, ల్యాప్టాప్, ఫోన్స్ ఇచ్చాను, ఆడపిల్లలకు కూడా చిన్న ఆడపిల్లలకు కూడా బాత్రూములు లేనటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో నేను వాష్రూమ్స్ కట్టాను, సెంట్రలైజ్డ్ ఏసీ చేశాను, ఇలా డిఫరెంట్ పేదవాళ్ళకి నేను డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, రోడ్లు వేయలేదు, ఇండస్ట్రీస్ రావు. ఇండస్ట్రీస్ ఇప్పుడు కూడా రావు. ఎందుకంటే మెయిన్గా ఈ రాజధానిని సెటిల్ చేయాలి ఫస్ట్. మోడీ గారు సెటిల్ చేయట్లా. చంద్రబాబు నాయుడు గారేమో అమరావతి అంటారు, ఈయనేమో వైజాగ్. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, అది మంచి కాన్సెప్ట్ అది. అయితే అప్పుడేమో మెచ్చుకున్నారు. అమరావతినేమో కక్షపూరితంగా జగన్ గారు ఏమి పగలగొట్ల, బలాన్ని వికేంద్రీకరణ చేస్తున్నారు, పవర్ని. ఇక్కడ ఒక రాజధాని, వైజాగ్లో ఒక అసెంబ్లీ, హైకోర్టులో ఏమో కర్నూలులో అని పెట్టారు, బాగుంది. మరి ఈయనేమో అమరావతి అని మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటారు. మళ్ళీ ఆయన నెక్స్ట్ 5 yearsలో ఆయన వస్తే కనుక మళ్ళీ విశాఖపట్నం అంటారు. ఈ గొడవ మాకు ఎందుకని చెప్పి ఏ క్యాపిటలిస్టు రావట్లేదు. ఎవరైనా సరే పెట్టుబడి పెట్టేవాడు, వాడికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉన్నప్పుడు, అభద్రతాభావం ఉన్నప్పుడు ఎవరు రారు. సెక్యూరిటీ, అమ్మాయి పర్లేదు నేను పెట్టిన పెట్టుబడి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు వస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి ఎన్నో కంపెనీస్ దూరంగా పారిపోయి టాటా వీళ్ళంతా కూడా ఎక్కడో దూరంలో గతంలో పెట్టుకున్నారు. మరి ఇప్పుడు L&T మనకి ఫ్లైఓవర్స్ అవి కట్టారు. మరి ఇప్పుడు బస్సులు ఫ్రీ వల్ల లేడీస్ ఎక్కట్లేదు. ఏవో కారణాల వల్ల L&T కూడా అమ్మేసుకుంటాను నేను ఈ యొక్క ఫ్లైఓవర్లు కట్టింది, వేరే కంపెనీ రెడీగా ఉంటే అని వచ్చారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? కాబట్టి ఎప్పుడు కూడా కేవలము
మనం ఏదో ఒక సెక్యూరిటీ ఫీలింగ్ని ఇవ్వాలన్నమాట. సెక్యూరిటీ ఫీలింగ్ని ఇవ్వాలి ఇన్వెస్టర్స్కి. ఎన్ఆర్ఐలు ఎక్కడి నుంచో వచ్చి పెడతారు. నువ్వేమో నీ మాట అంటేనేమో జగన్కి పడదు, జగన్ మాట అంటేనేమో నీకు పడదు అన్నప్పుడు ఎవరు పెడతారు పెట్టుబడి? కూటమిగా ఏర్పడింది. సో గురుబలం, చంద్రబాబు గారికి గురుబలం ఒక 5% తగ్గడం వల్ల వాళ్ళని కలుపుకోవడం వల్ల అది యాడ్ అయ్యింది. సో ఇది సాధ్యమైంది. పాపం గురుబలం చాలా తగ్గిపోయింది. అదే ఈ కూటమికి విజయం సాధ్యమైందని చెప్తున్నారు కదండి. యాక్చువల్గా కూటమి అంటే ఇప్పుడు అధినేతలు ఎవరైతే ఇప్పుడు చంద్రబాబు గారు, అటేంచి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ తరఫున మోదీ గారు, వీళ్ళ జాతక పరంగా వీళ్ళ మధ్య సఖ్యత ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఏమైనా విభేదాలు ఏమైనా అలాంటివి వచ్చే అవకాశం ఉందా? అంటే మీరు జాతకాలు పరిశీలించారు కాబట్టి అడుగుతున్నాను. అసలు ఈ ఎలక్షన్లో జగన్ గారే గెలవాలి. అసలు ఆరుద్ర నక్షత్రము ఎలక్షన్ జరిగిన డేటు 13వ తేదీ. 1+3 = 4. ఎలక్షన్ మొన్న రిజల్ట్ డిక్లేర్ చేసిన రోజు 4 రాహు, అది కూడా 13. 1+3 = 4 రాహు నెంబర్. అయితే ఈ కూటమిని ఇంకొక పెద్ద కూటమి వచ్చి గెలిపించిందనమాట. అదే పంచగ్రహ కూటమి అంటారు. వీళ్ళు ఇంకా త్రికూటమే, వీళ్ళు 3 కూటాలే, బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్. పంచగ్రహ కూటమి అంటే జాతకంలో 5వ తారీఖు 6వ తారీఖు మన జ్యోతిష్కులందరూ ఇప్పుడు ఏ ఛానల్ చూసినా పంచగ్రహ కూటమి, జాగ్రత్త, ఈ రాశి వాళ్ళని హాని చేస్తుంది, ఆ రాశి వాళ్ళని ఇచ్చేసేస్తుందని భయపెడుతున్నారు. ఆ పంచగ్రహ కూటమి అంటే రవి, బుధ, శుక్ర, గురు గ్రహాలన్నీ కూడా మనకి వృషభ రాశిలో ఉన్నాయి. కాబట్టి ఈ ఎప్పుడైనా సరే రవి వృషభ రాశిలో వచ్చినప్పుడు శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. అది శుక్రుడి ఇల్లు కాబట్టి కంపల్సరీ ఆడవాళ్ళు దెబ్బేసేస్తారు. అదే జగన్ గారికి నేను అనేక వీడియోస్లో చెప్పాను, మీ కార్యకర్తలు ముఖ్యంగా మహిళా కార్యకర్తల వల్ల దెబ్బతింటారు. అంటే చిన్న సైజు ఆ మహిళల్ని నమ్ముకున్నాడు పాపం ఆయన, మహిళలకి డబ్బులు ఇప్పించాడు, ఇవన్నీ చేశాడు. కాబట్టి ఆ మహిళల వల్ల దెబ్బతిన్నారు. తర్వాత నెక్స్ట్ లాస్ట్ టైం కూడా ఆయన చంద్రబాబు గారు పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత ఓడిపోయారు అంతే. మరి మహిళలు రవి అక్కడికి వచ్చినప్పుడు ఆ నెలలో పెట్టకూడదు. నెక్స్ట్ రెండవది మందు బాబులు. పాపం ఈయన ఏం చేశాడు, మందు అనేది పాపం ఒక కూలి పని చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు, రైల్వే పోర్టర్స్, వీళ్ళంతా కూడా అలసిపోతారు, బాడీలు అలసిపోతాయి, ఏదో సాయంత్రం తాగుతారు. ఆ తాగేటప్పుడు క్వాలిటీ మందుని మనం ప్రజలకు అందించాలి. కనీసం మామూలుగా ఇతర స్టేట్లో ఉండే మందుని ఆయన అందించాలి. అంతేగాని ఆయన సొంత కంపెనీస్ భూము భాము అని చెప్పేసి అలాంటివి పెట్టారని చెప్పేసి పాపం వీళ్ళందరూ కూడా అందులో స్పిరిట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ ప్రాణహాని జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీళ్ళందరూ కూడా ఏంటంటే మామూలు ఖరీదైన మందులు ఎలాగో ఉన్నాయి, ఈ లోకేడ్రే మందులు ఇవి ఎక్కువ పెట్టడం వల్ల విత్ ఇన్ ద రీచ్ లేకపోవడం వల్ల వీళ్ళు తిరగబడిపోయారు జనం. మందు బాబులు డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంది, కొంత పర్సంటేజ్ కంపల్సరీ కొట్టింది. రెండోది మహిళలు ఎలాగా రివర్స్ అయిపోయారంటే మందు బాబుల భార్యలు వీళ్ళు ఏంటంటే మా భర్తల ఆరోగ్యం పాడైపోతుంది ఈయన మందు పెట్టడం వల్ల. ఈయన నవరత్నాలలో ఒకటి ఏంటంటే మందు నిషేధం అని చెప్పారు, మధుపాని, అది ఇంప్లిమెంట్ చేయలేదు ఆయన ఇప్పటి వరకే. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చేసి చూపించారు, ఆయన మద్యపానం నిషేధం చేస్తానన్నారు, చేస్తారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ కొంత ఓపెన్ చేసి బెడ్ షాప్ చేశారు. అంటే ఎన్టీ రామారావు గారు ఒక్కళ్ళే పరిపూర్ణంగా చేయగలిగారు. ఇక్కడ జగన్ వచ్చేసరికి ఇది చేయలేకపోయారు. దాంతో ఈ ఆడవాళ్ళందరూ కూడా రివర్స్ అయిపోయారు. రివర్స్ అయిపోయి స్త్రీలంతా వ్యతిరేకం. అంటే శుక్రుడు వృషభ రాశిలో అధిపతి అయినటువంటి ఆ రవి అక్కడ ఉండడం దెబ్బ కుట్టిందనమాట. ఈ విధంగా ఈ యొక్క జాతకరీత్యా ఈ పంచగ్రహ కూటమి 5, 6 తారీఖుల్లోనే వచ్చింది. అది విచిత్రం. దాంట్లోనే ఈ రిజల్ట్ దాని ముందు రావడం, అది 1 వీక్ ముందు, ఆ 1 వీక్ తర్వాత దాని ప్రభావాన్ని చేసి చూపిస్తుంది అనమాట. సో మొత్తం దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్ర జ్యోతిష్కులు అందరూ కూడా పంచగ్రహ కూటమి మీకు హాని చేస్తుంది, పంచగ్రహ కూటమి హాని చేస్తుంది అన్నారు. ఆ డైరెక్ట్ స్కైలాబ్ లాగా, స్కైలాబ్ అని ఒకటి ఉండేది, అది పడిపోతుంది అనేవారు. అంటే అందరూ ఇంట్లో అందరూ వండేసుకొని బంగారాలన్నీ మనం ఎలాగో చచ్చిపోతున్నాం త్వరలో అని కోళ్ళను కోసేసుకొని మేకలను కోసేసుకొని తినేసి డబ్బులన్నీ అవగడేసుకున్నారు. అలాంటి స్కైలాబ్ పంచగ్రహ కూటమని ఈ జ్యోతిష్కులు పెట్టినటువంటి ఆ బాంబు వల్లే అది ఎవరి మీద పడిందంటే జగన్ గారి మీద పడిపోయింది అనమాట. కాబట్టి ఇక్కడ ఆయన డిఫీట్ అవ్వడానికి కూడా ఆ ప్లానెట్స్ కూడా కారణం. అంటే ప్లానెట్స్ యొక్క ఇంటరాక్షన్ ఉంటుంది, అంటే ఆలోచన సరళి అప్పటికప్పుడు మారిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ పార్టీ డబ్బులు పంచింది, ఈ పార్టీ డబ్బులు పంచింది. ఇప్పుడు మేము చాలామంది ఏమని చెప్తున్నారు, ఏమండి అమెరికా నుంచి వచ్చేసామండి, మళ్ళీ ఓట్లు వేస్తామండి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చేసారండి, తెలుగుదేశానికి ఓట్లు వేసేస్తున్నారండి అని చెప్తున్నారు. బాగుంది. వీళ్ళు వచ్చిన వాళ్ళకి తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చింది, ఇతర పార్టీలు డబ్బులు ఇచ్చింది, కాంగ్రెస్ వీళ్ళు ఇచ్చారు, వైఎస్ఆర్ పార్టీ సిపి వాళ్ళు ఇచ్చారు, ఎవరైనా పైకి చెప్తారు ఇచ్చారు. ఒక్కొక్కడికి 2,000 చొప్పున ఇచ్చారనుకో, ఒక క్యాండిడేట్కి 4,000, 8,000 ఇద్దరికి. వాళ్ళ ఖర్చులు వచ్చేసినాయి. ఇంత చదువుకున్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని ఓట్లేశారు. కాబట్టి వీళ్ళకి నైతికంగా నాయకులను అడిగే హక్కు లేదు.
అండ్ దే కాంట్ స్పీక్ అబౌట్ ద కరప్షన్. జగన్ ఇన్ని లక్షల కోట్లు తినేశాడు, అన్ని లక్షల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈస్ దేర్ టు లుక్ ఆఫ్టర్ ఇట్. అలాగే ద సిబిఐ ఇస్ దేర్, ఆల్మోస్ట్ అన్ని కేసెస్ కొన్ని వైలేట్ ఇది అయిపోయినాయి, నలిఫై అవుతూ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా పాలసీ మ్యాటర్. గవర్నమెంట్ ద కేసెస్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద ఇండివిజువల్ జగన్ అనేటటువంటి పర్సన్ మధ్య ఉంది. ఈ ప్రజలకి మరి నువ్వు అప్పుడు ఇన్ని కరప్షన్ ఛార్జెస్ ఉన్నప్పటికీ కూడా మీరు ఓట్లు ఎందుకు వేశారు? ఫస్ట్ ఆయన ఒక ఛాన్స్ ఒకసారి ఇవ్వండి అంటే ఇచ్చేస్తారా? చంద్రబాబు నాయుడు మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే అప్పుడు మీరు కంపల్సరీ అడుగుతారు. అంటే అమరావతిలో ఆయన స్థలాలన్నీ కూడా అమ్మడవలేదు కాబట్టి రైతులందరూ ఏం చేశారు, మేము చంద్రబాబు నాయుడు ఎంత మొనగాడంటే 30,000 ఎకరాలని రూపాయి పెట్టుబడి పెట్టకుండా మొత్తం తీసుకొచ్చాడు ఆయన, పెట్టుబడి పెట్టకుండా ఎకరాల పొలాన్ని. ఆ పొలాన్ని ఏమో వీళ్ళు మంచిది కాదు అని వీళ్ళు అన్నారు. ఆ పోనీ ఆ రైతులు స్ట్రైక్ చేస్తే ఎన్ని సంవత్సరాలు ధర్నా చేశారు వాళ్ళు. మరి అప్పుడు వీళ్ళు పోలీస్ ఫోర్స్ను ఉపయోగించి ఇళ్లలో నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధనం చేశారని అపవాదు. ఇవన్నీ కూడా కారణాలు అనమాట. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి, కూటమి వచ్చింది కాబట్టి అమరావతి భవిష్యత్తు అంటే మామూలుగా ఒక జ్యోతిష్యుడిగా అంటే మీరు అంటే ఆ జ్యోతిష్య గ్రహ బలం ఇలాంటి వాటి ద్వారా ఫ్యూచర్ ను కూడా అంచనా వేస్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను, ఎలా ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టి దీంతో ఉన్నారు, ధనుసు రాశి. ఆయన కంపల్సరీ అమరావతిని రాజధానిగా చేసేస్తారు. మొత్తం సత్వర నిర్మాణాలు టకా టకా చకా చకా జరిగిపోతాయి. అండ్ మోడీ గారు నగరం స్టార్ట్ అయిపోయింది. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ మళ్ళీ అప్పుడు అక్కడ అసెంబ్లీ అక్కడ హైకోర్టు పెట్టారు, అవి అలాగే ఉంటాయి, వాటిని ఏం టచ్ చేయరు. కానీ జగన్ ఈయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అవి పడగొట్టడం, లేకపోతే కర్నూలులో దాన్ని పడగొట్టడం ఇలాంటివి ఏం చేయరు ఆయన. ఇప్పుడున్నటువంటి అమరావతి ప్రజలకి అక్కడ ఆయన చేయాలనుకున్నటువంటి కళల నిర్మాణం అది పూర్తి చేస్తాడు ఆయన, పూర్తి చేస్తాడు. రాజధానికి సుస్థిరంగా ఇది క్యాపిటల్, ఈ స్టేట్కి క్యాపిటల్ ఇదని. అరే చిన్న పిల్లలకి నోట్స్ రాసుకోవడానికి విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే చెప్పడానికి ఆన్సర్ లేదు. కర్నూలు అని చెప్తారా, వైజాగ్ అని చెప్తారా, విజయవాడ అని చెప్తారా? అప్పుడు ఆబ్జెక్టివ్ మేము క్వశ్చన్స్ అడుగుతాము, క్వశ్చన్స్ అడిగిన స్టూడెంట్ ఏం రాస్తాడు? అరే మొత్తం జిల్లాలన్నింటినీ కూడా నెంబర్ ఆఫ్ జిల్లాల డిస్ట్రిక్ట్ కేసీఆర్ పాలసీని ఉపయోగించి ఆయన మొత్తం అన్ని విడగొట్టేశారు వీళ్ళు. సో ఇలా చేసినటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ప్రజలు ఏం చేస్తారంటే ఏదో ఒకసారి చూస్తారు, ప్రజలు చేస్తారు కదా మనకి ఓట్లు ఎక్కువ పడతాయి కదా అని కేసీఆర్ గారు కూడా ఇక్కడ అలాగే చేశారు, మొత్తం దించిపడేశారు. ఇప్పుడు సేమ్ పరిస్థితి జగన్ గారికి కూడా ఏంటంటే మనం పరిపాలన ఎలా ఉండాలంటే చక్కగా డిగ్నిఫైడ్గా ఉండాలా, సిస్టమ్ని గౌరవించాలా. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ జగన్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ముఖ్యమంత్రి అయినా సరే చేసే తప్పుల పనులు ఏంటంటే బ్యూరోక్రాట్స్ని గౌరవించాలా బాగా. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎందుకు చదివారు వీళ్ళు? ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు చదివారు? వాళ్ళకు ఒక ఆలోచన, నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన, కన్స్ట్రక్టివ్ స్టెప్స్తో వేస్తారు వాళ్ళు. అది వేసినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళని సలహాలు అడిగితే చీఫ్ సెక్రటరీలు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉన్నారు, చక్కటి ఇది ఇస్తారు. వీళ్ళిద్దరూ పొలిటీషియన్స్, వీళ్ళు అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకున్న అనుభవం వీళ్ళకి వస్తుందా? రాదు. వాళ్ళకున్న లోతైన ఆలోచన అనేది వీళ్ళకి రాదు. వీళ్ళకి మేనేజ్మెంట్ తెలుసు, ప్రజల్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో తెలుసు, ప్రజల్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసు, అది తెలుస్తుంది. కానీ గుడ్ గవర్నెన్స్ని అందించాలంటే వీళ్ళంతా కూడా బ్యూరోక్రాట్స్తో కలిసి వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా నాణ్యమైనటువంటి పరిపాలన అనేటటువంటిది ప్రజలకు ఇస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి జాతకరీత్యా కంపల్సరీ మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క జాతకరీత్యా కంపల్సరీ రాజధాని అనేటటువంటిది ఈ 5 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తయిపోతుంది.